బాబు నువ్వు నిన్న ఫోన్ మాట్లాడినావు కదా, వాళ్ళ ఫొటోస్ పంపించి. చూపించుడు కాదు బాబా, నాకు ఆటో కనబడదు అంతే. చెప్పేది నీ ఆటో అమ్మేస్తా, జాబే చేసుకుంటా. ఇప్పుడు హ్యాపీయా? ఓకే తమ్ముడు, తాళమి. మామ ఆటో పోతుంటే ఏదో కోల్పోయినట్టున్నది మామ. ఎంతో ఇష్టంతో కొనుక్కున్నా నేను. ఏంది బావా నువ్వు జాబ్ చేసేదేందో కానీ నన్ను పట్టించుకోవట్లేదు, ఫుల్ బిజీ అవుతున్నావు. నేను జాబ్ చేస్తానే, నేనేం ఓనర్ కాదు. టైంకి పోవాలి, టైంకి రావాలి. అమ్మో ఇంకా 4 రోజులు అయితే నువ్వు ఎవరని అంటావు కావచ్చు, ఇక నువ్వు చేసే సూపర్వైజర్ జాబ్కి. ఇట్లా కాదే, మా ఓనర్ గాడు అసలే సైకో గాడు. అసలు ఎందుకు రమ్మన్నా చెప్పు? ఏం లేదు బావా, మాట్లాడాలనిపించింది రమ్మన్నా. ఏమైంది? ఇక్కడ నాకు డ్యూటీ టైం అవుతుంది, నైట్ వచ్చినాక మాట్లాడుకుందాం. నీ ఎక్స్ట్రా లాపు కానీ మొత్తం కొత్త కొత్త షర్ట్స్ వేస్తున్నావు జాబ్కి పోయినా కానీ, నాకు చెప్పకుండా ఎప్పుడు తీసుకున్నావు? నీ లెక్క 1000 పెట్టి డ్రెస్సులు తీసుకోలేదే, మొన్ననే రోడ్ మీద 500 పెట్టి తీసుకున్నా. ఏంది సంగతి, కొత్త కొత్త షర్ట్లు వేసుకొని పోతాను, ఏమైనా చూసినావా ఏంది ఆఫీస్లో? నా ఆఫీస్లో కంకర, సిమెంట్ బత్తాలు, మిషన్లు ఇవే ఉంటాయి. ఇదేమన్నా సాఫ్ట్వేర్ ఆఫీస్ అనుకుంటానా? అబ్బా అవునా, అయితే అమ్మాయిలు ఉంటే చూద్దామని. సరేనే, నేను రోజు తీసుకుపోతా నేను పని చేసే కాడికి, నీకే అర్థమైతే చూస్తే. సరే కానీ బావా, ఆ సంబంధం వాళ్ళు ఊకే బాపు కాల్ చేస్తారు, ఏం చెప్పమంటావు? బిత్తిరి మొగందానా, ఏం చెప్పాలని నన్ను అడుగుతాను? నీకోసమే కానీ ఆటో బంద్ చేసి ఇప్పుడు జాబ్కి పోతానా? నువ్వు బాబుతో చెప్తావా, నేనే సాయంత్రం వచ్చి మామతో మాట్లాడాలా? ఇప్పుడు ఏమొద్దు బావా, నువ్వైతే 2 నెలల జీతం ఎత్తు, ఆ తర్వాత అత్తను నువ్వు వచ్చి మాట్లాడదు. సరే కానీ మామకి ఏదో ఒకటి చెప్పి సంబంధం క్యాన్సిల్ చేయి. నాకు డ్యూటీకి లేట్ అవుతుంది, మా ఓనర్ గారు వెయిట్ చేస్తాను నా కోసం. సాయంత్రం వచ్చి మాట్లాడతా. అబ్బా ఇంకొద్దిసేపు మాట్లాడిపోవచ్చు కదా బావా. అప్పుడు అంటే ఆటో నడిపినా కాబట్టి నేను ఎప్పుడు ఇష్టం ఉంటే అప్పుడు వచ్చి నీతో మాట్లాడినా. ఇప్పుడు కొన్ని కింద పని చేసినప్పుడు నడుతుంది అట్లా. ఆ పని మూతి పెట్టింది చాలు కానీ ఇక ఇంటికి పో, నేను డ్యూటీకి పోతున్నా. ఏమరా సాగర్, నీ టైం ఎప్పుడురా? టైం ఎంత అవుతుంది? ఇంటికాడ కొంచెం పని ఉండే సార్, అందుకే లేట్ అయింది. నువ్వు 2 రోజులకే లేట్ అయితే ఎట్లారా? ఏమన్నా పని ఉంటే నాకు ఫోన్ చేసి చెప్పాలిరా, నేనన్నా వచ్చి చూసుకుంటాగా. 40 పైసలు లేవురా? 2 రోజులు అవుతుంది, మనకి ఫోన్ చేసి అడిగినాను. ఫోన్ చేసినా సార్, గుర్తు చేసినా కానీ వాడు సాయంత్రం వరకు కొడతా అన్నాడు, కొట్టలే ఇంకా. అట్లయితే ఆ 2 ట్రిప్పుల పైసలు నీ జీతంలో కట్ చేస్తారా? వాడు ఇస్తా, నువ్వు తీసుకో పైసలు ఇక నీ జీతంలో. ఏంటి సార్ అట్లా అంటారు? వాడి పైసలు లేకపోతే నా జీతంలోకి ఎట్లా కట్ చేస్తారు మీరు? ఏమరా ఏళ్ళు చూపించుకుంటా బాగా మాట్లాడుతాను, పోయా పని చూసుకోపో. హలో అన్నా. చెప్పురా తమ్ముడు. అన్నా మొన్న నా ఆటో అమ్మినా కదా, నా ఆటో నాకు కావాలన్నా. అరే మళ్ళీ అమ్మిన ఆటో కావాలంటానేంద్రా? నీ ఇష్టపూర్వకంగా అమ్మినావు కాదురా, మళ్ళీ నాకు ఆటో కావాలంటే ఎట్లా వస్తుందిరా? అన్నా నాకు ఇక్కడ పని చేస్తున్న నచ్చలే అన్న. ఇక్కడ సార్ 5 నిమిషాలు లేట్ వచ్చినా కూడా జీతాలు కట్ చేస్తా అంటాడు, తిడతాడు. నా ఆటో నేను నడుపుకుంటాను ఇక. అరే సార్ తిడతాడు, టీచర్ తిడతాడు, అమ్మ కొడతాంది, నాన్న కొడతాను, ఏంద్రా ఈ చిన్న పిల్లగాల మాటలు? ఆటో అయితే రాదురా తమ్ముడు, వాడు తీసుకొని పోయిండు. అన్న ప్లీజ్ అన్న అట్లా అనకన్నాను, నా ఆటో నాకు కావాలి. వాడు సగం పైసలు ఇచ్చిండు అన్న, ఆ సగం పైసలు నేను రిటర్న్ ఇచ్చేస్తా. నా ఆటో నాకు కావాలి పక్క. ఏం తమ్ముడు నీ ఆటోకు మధ్యలో పడ్డానికి నన్ను గిట్లు ఇరికిస్తావు? నేను ఒకసారి అయితే మరి ఆ బాంతో మాట్లాడి చూస్తా, ఇస్తా అంటానో ఇస్తాడు, ఇక లేకపోతే మాత్రం ఇక మరి ఏం చేయలేను, ముందే చెప్తాను. అన్న ఇక మళ్ళీ అట్లా అనకన్నా, ఎట్లా వేసిన ఆటో నాకు వచ్చేటాడు చూడన్నా ప్లీజ్ అన్న. సరే తమ్ముడు, నేనైతే ఒకసారి ఆ తమ్ముతో మాట్లాడి చూస్తా, ఇక ఏమంటాడు నీకు మళ్ళీ నేను ఫోన్ చేస్తా ఈ విషయమైనా. ఓకే థ్యాంక్ యూ అన్న. మళ్ళీ మేంద్రా జాబ్ బంద్ చేసి ఆటో తీసుకుంటా అంటున్నావు? ఆ జాబ్ ఎవరు చేస్తారా, నేను చెయ్య, నా ఆటో నేను నడుపుకుంటా. మరి అట్లాంటి నువ్వు ఆటో నడుపుక జాబ్ అని జాబ్ కిందకి పోయినవరా? మరి నా మరదల వల్ల ఆటో అమ్ముకొని జాబ్ పోయినా కానీ ఆ జాబ్ గీవి నాకు నచ్చలేదురా. కష్టమో నష్టమో ఆటోనే నడుపుకుంటే. నువ్వు ఆటో నడుపుకుంటే మరి అనిత పరిస్థితి ఎట్లరా?
దాంతోనే ఉన్నారా తలకైన నొప్పి, నాకు ఏం చేయాలనో అర్థమైతలేదు అసలు. మీ మామకి ఎప్పుడు పని అయిపోతుంది, ఒకరోజు కూర్చోబెట్టి దాయిచ్చి మాట్లాడదాం, అయిపోతుంది కదా. నా మరదల గురించి నీకు తెలియదు రా, అది పెద్ద క్రాక్ది. మా మామతోటి మాట్లాడి తెలిసింది అనుకో, ఇంటి మొక్కని కూడా రానిది ఇక. ఆమెనో జాబ్ అంటది, నువ్వు అట్టే అంటావు. మీ లొల్లింటే నాకు తలకైన వస్తుందిరా. కానీ నా మరదలు అంటే నాకు మస్తు ఇష్టం రా, అది లేని నేను అసలు ఉండలేను. మీ మరదలు కావాలంటే మీ మరదలు చెప్పినట్టు ఇంటరా, లేకుంటే ఇక నీ కర్మరా. బిడ్డ నా మాట వినరా, మళ్ళీ ఆటో ఎందుకురా? అమ్మా నేను మామని రమ్మన్నా, మామ వచ్చిన తర్వాత మాట్లాడదాం. నువ్వు చేసే పని మంచిగానే ఉన్నది కదా కొడుక, 2 రోజులు చేయలేదు మళ్ళీ నా ఆటో నేను నడుపుకుంటానంటే ఏంది అన్నట్టురా? నాకు వంతో మాటలు నచ్చలేదే, నా ఆటో నేనే నడుపుకుంటా. ఏమో రా, మా తమ్ముడు వచ్చినాక మాట్లాడదాం ఇక. ఏమైనా అల్లుడు అర్జెంట్గా ఫోన్ చేసి రమ్మను. మామ నాకు ఆ జాబ్ చేసి నచ్చలేదు, మొన్న ఆటో అమ్మినా కదా, మళ్ళీ వాడిని రమ్మని చెప్పిన. ఎందుకు అల్లుడు జాబ్ నచ్చలే? 5 నిమిషాలు లేట్ అయిందని చెప్పి వాడు ఇష్టం ఉన్నట్టు తిడతాడు మామ. మొన్న ఏదో లెక్క తక్కువ వచ్చిందని చెప్పేసి వాడు 5 రోజుల జీతం కట్ చేస్తా అంటాడు. నువ్వు కరెక్ట్గా చేసినాక వాడు ఎందుకు అద్దంటారా? ఆటో లేదు ఏం లేదు, జాబ్ చేసుకో మంచిగా. అమ్మా నీకేం తెలియదు, నువ్వు ఊకోవే. వాడు ఇచ్చే 15,000కు నీ మాటలు పడాలా? ఆటో నడుపుకుంటే రావా నాకు? తమ్మి నువ్వన్నా చెప్పరా, ఈ ఆటో నడిపితే ఎవడన్నా ప్లాన్ ఇస్తాడారా? నువ్వు ఆగక్క. అల్లుడు నువ్వు జాబ్ చేసుకుంటావా లేకుంటే ఆటో నడుపుకుంటావా? మామ ఈ జాబులు గీబులు నాకేమద్దే, 1-2 సంవత్సరాలు ఆటో నడుపుకుంటా, ఆ తర్వాత కారు కొనుక్కుంటా. సరే అల్లుడు, నీకు నచ్చిందే చేసుకో. నీకు ఏమైనా పైసలు అవసరం పడితే నన్ను అడుగు, నేను ఇస్తా. సరే మామ, ఆ ఆటో ఓనర్ రమ్మని చెప్పిన, వాడు వచ్చిన తర్వాత మాట్లాడి మనం తీసుకున్నాం. సరే అల్లుడు, ఆయన రమ్మా, నచ్చినాక మాట్లాడు. ఇది ఏం పద్ధతి తమ్ముడు? అమ్ముతా అంటనో అమ్ముతావు, మళ్ళీ నా ఆటో నాకు కావాలంటే ఇది ఎక్కడ న్యాయం చెప్పు? బేరమయ్యే 1,40,000 అనే 50,000 అడ్వాన్స్ కొట్టే, మళ్ళీ నా ఆటో నాకు కావాలని ఏం తమ్ముడు? ఆ జాబ్ ఆటో నచ్చలేదట. ఇక ఆటో అమ్మే కాంచెలు తిండి కూడా తింటలేడు. ఇక ఆటోనే నడుపుకుంటా అంటాను. ఇక వానికి ఇచ్చారు అదులే జరా. నా ఏందన్నా నువ్వు 2 రోజులకే గిట్లా అంటాళ్ళు? అన్నా అర్థం చేసుకో ప్లీజ్ అన్న, అసలు నేను ఏం చెప్తానో నాకే అర్థమవుతలేదు. నా ఆటో నాకు కావాలన్నా ప్లీజ్ అన్న. ఏం తమ్ముడు ఇది? తమ్ముడు నీకు నీ ఆటో చూసే బాధ్యత నాది. మా వాడు 50,000 అడ్వాన్స్ కొట్టిండు కదా, ఇంకో 10 కలిపి 60,000 అడ్వాన్స్ కొట్టు, నీ ఆటో నీకు ఇస్తాడు. ఇక నిన్ను ఇయ్యలేదు, ఇయ్యాలనే ఇంకా 10,000 ఎక్కువ అంటాను. ఇది న్యాయమేనా మీకు? ఇక న్యాయం గురించి మీరే మాట్లాడాలి. మీ వాడే ఆటో అమ్ముతా అంటాడు, 50,000 అడ్వాన్స్ తీసుకుంటాడు. 2 రోజులకి మన నా ఆటో నాకు కావాలంటే ఏందన్నట్టు ఇది? 10,000 ఎక్కువ కొడుతాను, ఆటో ఇస్తాడు, లేకుంటే ఆటో పట్టుకొని పోతాం. నీకు ఆటో కావాలన్నా చెప్పు అంతే. ఇక అన్న అంత పెద్ద మాటలద్దే. అల్లుడు నేను 10,000 కొడతాను, నువ్వు మొత్తం 60,000 కొట్టేసి ఆయనకు. నా కొట్టినా చూసుకో. తమ్ముడు ఎడువైనా బాపు? బావాళ్ళ ఇంటికి వేస్తాను. బావాలింటికి ఏం పనికి పోయినవే? బావ డ్యూటీకే పోతాడే. బావ డ్యూటీ బంద్ చేసిండు కాదు బిడ్డ, మళ్ళీ అయిన ఆటో ఆయన తీసుకుంటూ పోయి మాట్లాడతాను. ఏంది బాపు ఏం మాట్లాడతాను? బావ డ్యూటీ బంద్ చేసుడు ఏంది? ఇంకా ఏం తెలియదు బిడ్డ, బావ రమ్మన్నాడు పోయేస్తాను. ఈ ఆకులు ఉడిసినాక ఇంత షాయ పెట్టి నాకు తలకే వస్తాను. అగో సార్ అన్న మళ్ళీ ఆటోలో ఎందుకు వస్తాను రా? అగో సార్ అన్న మళ్ళీ ఆటో ఎప్పుడు తీసుకున్నావు? అరే వెన్నీగా మనకి జాబ్లు గిబ్లు సెట్ కావురా, మళ్ళీ ఆటోనే తీసుకున్నా. అగో రైతులకి జాబ్ జీబ్ అన్నావు కదా, ఏమైంది? ఇప్పుడేమో ఆటో నడుపుతాను మళ్ళా. అరే వెన్నీగా ఓన్ కింద పని చేసుడు మనకు సెట్ కాదురా, మన ఆటో మనం ప్రశాంతంగా నడుపుకోవచ్చు. ఇంకేందన్నా లక్నవరం రామప్ప ట్రిప్ వేద్దాం. ఓకేరా రాజేష్. హలో బావా, ఎక్కడున్నావు? ఊళ్ళోనే ఉన్నా అనిత. ఎందుకు?
నేను అర్జెంట్గా కలవాలి బావా. ఎక్కడున్నావు చెప్పు. సరే అనిత, ఆ వేప చెట్టు కాడికి రా, వస్తున్నా. సరే. సరే. అరే అనిత ఫోన్ చేసింది, నేను వెళ్తున్నా. బావా నువ్వు జాబ్ ఎందుకు బంద్ చేసినా మళ్ళీ ఆటో అయితే తీసుకుని చెప్పు. ఫస్ట్ నువ్వు కూల్గా నీకు అన్ని వివరించి చెప్తా. ఏంది బావ నువ్వు నాకేం చెప్తావు? ఈ ఆటో చూస్తే కదా చిరాకులు ఎత్తాంది. అనిత, నాకు ఈ జాబ్ చేసి అసలు ఇష్టం లేదే. నేను 5 నిమిషాలు లేట్ పోయినా అని చెప్పి వాడు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతాడు. ఏదో లెక్క తక్కువ అని చెప్పి 2 రోజుల జీతం కట్ చేస్తాను. ఎందుకే నేను జాబ్ చేసి? ఈ జాబ్ కాకపోతే ఇంకో జాబ్ చేసుకోవాలి, అంతేగాని అమ్మి నాటు తీసుకుంటా మళ్ళీ. అట్లా కాదే అనిత, నాకు ఈ జాబ్ చేయబుద్ధి అయితే లేదు. నాకు ఒక్క డ్రాప్ వేసుకుంటే 300 వస్తాయి. ఆడవాడు రోజంతా కష్టపడితే 500 ఇస్తాడు. నేను 2 డ్రాప్లు వేసుకుంటే 500 వస్తాయి నాకు. నేను ఇంత కష్టపడి 500 కోసమానే నీ ఆటో నడుపుకుంటూ రావా నా పైసలు? బావా నువ్వు నాకేమైనా మాట ఇచ్చినవే? నీకోసం ఆటో మానేసి జాబ్ చేసుకుంటాను మాట ఇచ్చినావు, మరి ఇప్పుడు ఏందే? అవునే, ఇప్పటికీ ఎప్పటికైనా నువ్వు అంటే నాకు ఇష్టమేనే, కానీ వాని కింద పని చేసి నాకు ఇష్టం లేదు. ఈ మాటతో మొన్ననే చెప్తే నా సంబంధాన్ని ఓకే చేసుకుందును కదా, ఎందుకు ఇన్ని నాటకాలు ఆడుతున్నావు నువ్వు? మళ్ళా మొదటికే వస్తాను ఏంది? నీ దండం పెడతాను, అర్థం చేసుకోవే. నిన్న బావా ఇక జీవితంలో నేను నిన్నమ్మా నాకు మస్తు బుద్ధి చెప్పినావు. ఈ ఒక్కసారి నన్ను నమ్మే 3 సంవత్సరాలు ఓపిక పట్టు. నెక్స్ట్ ఇయర్ కార్గో ఉంటా, ఆ నెక్స్ట్ ఇయర్ ట్రావెల్స్ పెడతా, అప్పుడు నేను అంటే ఏందో చూపిస్తా నీకు. సరే బావా, నీకైతే 3 సంవత్సరాల తర్వాత ఏదో ఒక అమ్మాయి రాసి పెట్టి ఉంటుంది, నేనైతే సాఫ్ట్వేర్ చేసుకుంటా. పిచ్చిదానివా? నీకు ఒకసారి చెప్తే అర్థం కదా, ఊకేమని అంటే సాఫ్ట్వేర్ అంటావు. నీతో ఇంతసేపు మాట్లాడే ఎక్కువ, నీకు చెప్దానే వచ్చిన. నీ బతుకు నువ్వు బతుకు, నా బతుకు నేను బతుకుతా. అనిత, నీకు ఎంతసేపు జాబ్ ఉన్నోడు పైసలు ఉన్నోడే కావాలా? నన్ను కొంచెం అర్థం చేసుకోవే. అనిత, అనిత, బిడ్డ గెండరేట్ వేస్తానవే? ఎట్లేదు కానీ బాపు, ఆ హైదరాబాద్లో కాల్ చేసి రమ్మని చెప్పి చూడ్డానికి. పరీక్షలు అయిపోయినాక చూడ్డానికి రమ్మన్నావు కదా బిడ్డ, మళ్ళీ ఏమైంది? ఏం కాలే బాపు, నువ్వు ఫస్ట్ వాళ్ళని రమ్మని చెప్పు. సరే బిడ్డ, నేను వాళ్ళకి ఫోన్ చేస్తుంది. మళ్ళీ వాళ్ళు ఇప్పుడు రమ్మంటే ఏమంటారో ఏమో. ఏమంటారే, ల్యాబ్ ఎగ్జామ్ డేట్ చేంజ్ అయ్యింది, 10 రోజుల తర్వాత పెడతారని చెప్పు. సరే సరే బిడ్డ. అరే అన్న కోసం అంతా షాప్ బంద్ చేసింది. అన్న షాప్ దగ్గరకు వచ్చిన లేవేంది అన్న? ఓకే ఓకే అన్న, రేపు వస్తా మరి. మల్లిగా అబ్బా, నేను ఇవాళ రాను రా, ఇవాళ నువ్వే చల్లాలే. నా బిడ్డను చూడనికి పిల్లగాన్న వాళ్ళు వస్తాళ్ళు. అంత అయిపోయినాక తప్పనే ఏమన్నా టైం ఉంటే సాయంత్రం వరకు వస్తా. సరే. ఏంది అల్లుడు, ఏందక్క పొద్దుగాల వచ్చి అన్ని చూసుకోవాలి కానీ మీరే లేట్గా ఎట్లా చెప్పు? ఇలా శుక్రవారం కదా మీ స్నానం చేసి దేవుని దీపం ముట్టించి వచ్చిన. నీకు నైట్ చెప్పినా కదా అల్లుడు, పొద్దుగాలనే రావాలని అక్క చెప్పలే? నైట్ ఒక ట్రిప్ వచ్చే వరకు లేట్ అయింది మామ. సరే సరే, తొందరగా నీ బిడ్డ రెడీ అవుతాను. అంకుల్ మేము బస్ స్టాండ్లో ఉన్నాం.
రాజు మీరు బస్ స్టాండ్లోనే ఉండరు, నేను ఆటో పంపిస్తాను. ఓకే అంకుల్. అల్లుడు ఆ బస్ స్టాండ్లో పిల్లలు లచ్చిలట పోయి ఎక్కించుకొని రాపో రాదు. డాడీ వాళ్ళు ఆటో పంపిస్తాను, వెయిట్ చేద్దాం. ఎండలో పడచ్చిండు, నీళ్ళు తాగుతారా? ఇలా డ్యూటీకి లీవ్ పెట్టచ్చిరా? ఎన్ని ఎకరాల పొలం ఉన్నది? ఉన్నది ఒక 25 ఎకరాల దాకా ఉన్నది. 15 ఎకరాలేమో పత్తి ఎత్తా, 10 ఎకరాల పొలం ఎత్తా. ఫ్లాట్ గిట్ ఉన్నాయా ఏమైనా? ఉన్నది. ఇప్పుడు మీరు అంతా అంటే బొబ్బటి క్రాస్ కాడ అటు రోడ్డు దిక్కు ఉంటుంది, 20 గుంటల దాకా ఉన్నారు. బిడ్డ నెలకి ఎంత దొరుకుతుంది జీతం? కట్టింగ్స్ అన్ని పోను 1,10,10 దాకా వస్తుంది. అమ్మాయిని వెళ్ళిపోయారు. అక్క బిడ్డను తీసుకోరా. అలా కూకోకపోయినా ఉబ్బుజావా కూకో. ఏం చదువుకున్నావురా? ఇప్పుడు బీటెక్ ఫైనల్ ఇయర్ అంకుల్. బీటెక్ ఇప్పుడు ఏ కాలేజీలో వేస్తున్నావు? ఎస్ఆర్ యూనివర్సిటీ. మా బుజ్జికి ఇల్లు కాలేదు తప్ప ఏ తెలియదు, వంట పనులు ఇట్లా అన్ని వస్తాయి. అమ్మాయి తల్లికి ఏమైంది? ఇది పుట్టినక్క సంవత్సరానికి ఆమెకు ఆరోగ్యం బాగాలేక జరిగిపోయింది. మీరేం రాంది పెట్టుకోకండి, భుజాన్ని మంచిగా చూసుకుంటాము. నా బిడ్డ కూడా చెప్పులు గిట్ల ఏం రావు, అది అమ్మాయికి రాదు, ఇక మీరే చూసుకోవాలి. మీరు ఏమన్నా బిడ్డతో మాట్లాడాలనుకుంటే మాట్లాడండి. రాజు ఏమన్నా మాట్లాడుకున్నా మాట్లాడు. అవా పోయి మాట్లాడుకో. ఈ అబ్బాయి ఏమవుతాడు? ఈయనే మా అల్లుడే, ఆమె మా తొడగొట్టినాక వాళ్ళ కొడుకు. ఏం చేస్తావు బిడ్డాను? నేను ఆటో డ్రైవర్నే, నాకు ఓన్ ఆటో ఉన్నది, నడుపుకుంటుంది. ఆటో నడిపితే మిగులుతుందా? ఏమన్నా పని చూసుకోపోయాను? చూసుకుంటానే. మా అల్లునికి డ్రైవింగ్ ఫీల్డ్ అంటే ఇష్టమే. ఇక మెల్లగా కార్ కొనుక్కొని తర్వాత ట్రావెల్స్ పెట్టుకొని బిజినెస్ చేసుకున్నాం అట్లా అల్లున్నాడు. కట్నం ఏ పాటిస్తారా? కట్నమే ఉన్నది. నా బిడ్డకి ఇష్టం అయితే సరిపోయి, నా బిడ్డ కాకుండా ఎవరికైతుంది ఇదంతా? అంతే, నేను చెప్పింది కరెక్ట్గా ఒక మాట అనుకోలే కదా. ఈ బిడ్డ వచ్చినాక బిడ్డని అడిగి మీకు సాయంత్రం వరకు చెప్తానే. ఏం జీవితం నాది. నా మరదలు నా ముందు పెళ్లి చూపులో కూర్చున్నది, వాడెవ్వడి ముందు పెళ్లి చూపులో కూర్చున్నది. ఒకవేళ మా మామ సంబంధం ఓకే ఇస్తే ఏంది నా పరిస్థితి? నాకేం చేయాలో అర్థమైతలేదు. ఈ అనిత్యం చూస్తున్నా ఆ సంబంధం ఓకే చేసేటట్టే ఉన్నది అది.
హలో అనిత, ఏంది బావా ఇంటి ముందు ఉండే ఫోన్ చేశాను. నేను నీతో అర్జెంట్గా మాట్లాడాలి. నేను స్కూల్ దగ్గరికి పోతానా, నువ్వు స్కూల్ కాడికి రా. ఏంది మాట్లాడేది బావా, నేను బయటికి రాను, ఏమన్నా ఇక్కడ వచ్చి మాట్లాడుతుందా? ఇంట్లో మామ ఉన్నాడు, మామ ఇంటి అంతా రచ్చ రచ్చ అవుతుంది. నేను స్కూల్ కాడికి పోతానా, నువ్వు రా. సరే. బాపు నేను టెంపుల్కి వెళ్ళొస్తా. ఇప్పుడు గుడికేందో బిడ్డ పెళ్లి చూపులు మంచిగా అయితే గుడికి వస్తాను. ఓకే నేను వెళ్ళొస్తా ఒకసారి. ఒక్కదాని ఏం పోతావు? ఆ బావ ఇంటి ముంగట్నే ఉన్నాడు, బావ ఆటోలో. అల్లుడు బిడ్డ గుడి పోతాడట, గుడి పట్టుకోమో. సరే మామా. ఏంది బావా పెళ్లి చూపుల రోజు కూడా నేను ప్రశాంతంగా ఉండని నువ్వు? అట్లా కాదే అనిత, నేను ఉండగా కూడా పెళ్లి చూపులు అంత సంతోషంగా ఉంటాను వెందే, వాడిని చూసుకుంటాను అవుతాను వెందే. నువ్వు ఉన్నాక అంటానవేంది? నువ్వు ఉంటే నా భయమా? పెళ్లి చూపులు నాయి, నా ఇష్టం, నాకు నచ్చినట్టు నేను ఉంటా సాగర్, నీకేంది? నీకేందంటాను వెందే, నువ్వు నా ముందు పెళ్లి చూపులకు కూర్చునేదాన్ని, వాడెవడ ముందు పెళ్లి చూపులకు కూర్చుంటే నాకు బాధ అనిపించదానే? పగటి కలలుగా అంటానా బావా? నీ ముందు నేను ఎందుకు కూర్చుంటా? నువ్వేనా గవర్నమెంట్ నౌకరునివా, లేకపోతే నేను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాను? ఆఫ్టర్ ఆల్ ఆటో డ్రైవర్వి నువ్వు. అవునే, నేను ఆఫ్టర్ ఆల్ ఆటో డ్రైవర్నే. మీ అయ్యం చేస్తాడే, నువ్వేనా సీఎం బిడ్డవా, పిఎం బిడ్డవా? మీ అయ్య చేసేది కూడా వ్యవసాయమే. నువ్వు ఇంజనీరింగ్ చదువుతూనే నీకు రెక్కలు వచ్చినాయానే? బాగా మాట్లాడతాను. నేను చదువుకోవాలంటే చదువుకోపోతున్నానే, మా నాన్న చిన్నప్పుడే చనిపోయింది కాబట్టి ఇంటి బాధ్యతలన్నీ నా మీద పడ్డాయి, అందుకే నేను చదువుకోలే. మా నాన్నే బతికుంటే నువ్వు అంటాను ఇంజనీరింగ్ సాఫ్ట్వేర్ అని, ఆ జాబ్ నేను కొట్టబోతున్నా. బాగా మాట్లాడతాను బావా, నాకు అన్ని తెలుసు, అన్ని అర్థం చేసుకున్నాం కాబట్టి నీకు ముందే చెప్పిన ఆటో బంద్ చేసి జాబ్ చేసుకోండి. నా మాట విన్నావా? ఇవన్నీ పక్కన పెట్టే, నీకు ఏ కష్టం రాకుండా చూసుకునే బాధ్యత నాది. పోందా మామతో మాట్లాడదాం. ఎట్లా చూసుకుంటా బావా? నెలకి నా పర్సనల్ ఖర్చులు, నా మెయింటెనెన్స్ 20,000 అవుతుంది. ఈ ఫేస్ క్రీమ్లు, ఐబ్రోస్, లిప్స్టిక్, హెయిర్ స్టైల్ మెయింటైన్ చేయడానికి నాకు నెలకు 5,000 అవుతాయి. నువ్వు నెలంతా ఆటో వెళ్తే నీకు వచ్చేది 10-15,000. నన్ను ఎట్లా చూసుకుంటావు నువ్వు? తలదించుకుంటేంది బావా? ఈ ఫోన్ చూసిన 1,00,000 రూపాయలు. ఈ 1,00,000 రూపాయలు నువ్వు సంపాదించాలంటే ఎన్ని సంవత్సరాలు పడతాయి నువ్వే ఆలోచించుకో. నువ్వేమో కష్టపడి సంపాదించినట్టు బిల్డప్ కొడతానమే, అది మామ కొనిచ్చింది. ఇగో నేను 8,000 పెట్టి కొనుక్కున్నా, నేను వాడతలేనా? ఆ 1,00,000 రూపాయల ఫోన్ వాడితేనే విలువ నానే. ఆ ఫోన్లో ఏం చేస్తానో 8,000 ఫోన్లో నేను చేస్తలేనా? ఏదో హెయిర్ స్టైల్ అది అని మాట్లాడుతానేందే, నీ 100 రూపాయలు పెట్టి కటింగ్ చేసుకుంటలేనా? బతకాలనుకుంటే ఎట్లనైనా బతకచ్చు. నాకు ఇష్టం బతకొద్దు బావా, 1,00,000 రూపాయల ఫోనే వాడతా, లగ్జరీ బతికే బతుకుతా. ఈ ఆటో నడుపుకుని సాదే కెపాసిటీ నీకు లేదు. నీ బతుకు నువ్వు బతుకు, నా బతుకు నేను బతుకుతా. అట్లా కాదే అనిత, నీకేమైనా మెదడు ఉన్నదా? ఇప్పుడు మామ ఆస్తి అంతా నాది కాదా? మనం పెళ్లి చేసుకుంటే అప్పుడు మనం లగ్జరీగా బతకలేమా? బయటోనికి ఎందుకు ఇవ్వాలి? ఆహా, నేను పెళ్లి చేసుకుని ఊర్లో వండుకుంటా, వ్యవసాయం చేసుకుంటే టిఫిన్ బాక్స్ ఇచ్చుకుంటూ తిరగాల నీ చుట్టూ? నాకు ఈ ఊర్లో ఉండడం ఇష్టం లేదు. ఏ సాఫ్ట్వేర్ చేసుకొని హైదరాబాద్, చెన్నై, బెంగళూరు పోయి నా బతుకు నేను బతుకుతా. నువ్వు బీటెక్ చదివిన కాంచెల్ నీ కళ్ళు నెత్తికెక్కినే. నీ మామకు అప్పుడే చెప్పిన బీటెక్ చదివిపియకని, అయినా మామ వినకుండా నేను చదివిపించిండే. ఒకప్పుడు ఎట్లుండేదాన్ని, ఇప్పుడు ఎట్లయినావు? నేను కరెక్టే ఉన్నా బావా, ఈ జనరేషన్ అంతా ఇప్పుడు ఇట్లనే ఉంది. నువ్వే అంతా వెనుకటోళ్ళు లెక్కున్నావు. అయ్యో అవన్నీ కాదే, నేను నెలకు 10,000 కానీ 20,000 కానీ 30,000 కానీ ఎంత సంపాదించినా కూడా నీకు ఏ కష్టం రాకుండా చూసుకునే బాధ్యత నాది. ఏ సోదంతా చెప్పకు బావా, నాకు నేను చేసుకోవడం ఇష్టం లేదు. నువ్వు కనుక మా పాపకి ఏదైనా చెప్పి ఈ మ్యాచ్ కనుక క్యాన్సిల్ చేయించిన అనుకో, అస్సలు మంచిగా చెప్తాను. ప్లీజే, నేను చెప్పేది వినే. ఎందుకు అట్లా మాట్లాడతాను? ఒక్కసారి నేను చెప్పేది వినే. ఏం లేదు బావా, నేను చెప్పాల్సింది చెప్పేసిన. గుడ్ బై, నా జోలికి రాకిగా. అనిత చెప్పేది వినే ఒక్కసారి, ప్లీజ్ అనిత. దీనికి ఎట్లా చెప్పినా ఏంటలేదు, ఏమన్నా అంటే ఆటో 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 డ్రైవర్ అని సాగ కొడుతుంది.